నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో ఆవకాయ పెట్టడానికి చేలో నుంచి మామిడికాయలు కోసుకొచ్చాం కదండి. ఈ వీడియోలో ఆవకాయ పచ్చడి ఎలా పెడతామో చూపించిపోతున్నానండి. ఆవకాయ పచ్చడి అంటే చాలా పని ఉంటుంది కదండి. అందుకని ఉదయాన్నే లేచి చిట్టికి దానా పెట్టేసి పాకలో శుభ్రం చేసేసాను. ఈ సీజన్లో అమ్మ వాళ్ళకి కూడా అసలు ఖాళీ ఉండదండి. ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి చేలోకి వెళ్ళిపోతారు. ఈ సీజన్లో చేలో జీడిపిక్కలు హార్వెస్ట్ చేస్తారండి. ఉదయాన్నే లేచి చేలోకి వెళ్ళకపోతే రామచిలుకలో జీడిపిక్కలు మొత్తం పాడు చేసేస్తాయి. అందుకే ఉదయం సాయంత్రపు వేళలో కాపలా కాయాల్సిందే. అమ్మ వాళ్ళు పెంచుకునే ఆవుకి అప్పుడప్పుడు దానా కొంటూ ఉంటానండి. నేను ఎలాగో సొంతంగా ఆవుని పెంచుకోవాలని ఉన్నా పెంచుకోలేకపోతున్నాను. కనీసం ఈ రకంగానైనా గోసేవ చేసినట్టు ఉంటుందని దానా కొనిస్తూ ఉంటాను. అలాగే ఇంటి దగ్గర నుంచి నేను తయారు చేసిన దానా కూడా నాన్న మా ఇంటికి వచ్చినప్పుడు నాన్నతో పంపిస్తూ ఉంటాను. నేను తయారు చేసిన దానా అంటే ఏం లేదండి, ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి, అన్ని రకాల పప్పు ధాన్యాల నుండి వచ్చిన పొట్టుని సంచిలో వేసి ఉంచుతాను. అవన్నీ నాన్న వచ్చినప్పుడు నాన్నతో పంపిస్తాను. ఇక అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే ఉదయాన్నే టిఫిన్ తయారు చేసుకోవాలి, తినాలి అనేది ఏమి ఉండదండి. చేలో కాసిన పండ్లు కాయలు ఏవోటి ఉంటాయి, లేదంటే పెరుగు వేసుకొని చద్దనమైన తినేస్తాము. ఆ రోజు అయితే చెల్లి చేలో కాసిన బొప్పాయి పండు ఉంటే కోసేసింది, అదే తినేసి కొంచెం పెరుగన్నం తినేసాము. ఈ ఎండాకాలంలో చేలో నుంచి తెచ్చిపెట్టే వాళ్ళు ఉండాలే కానివ్వండి. చేలో తాటి ముంజలు ఉంటాయి, చలవ జాంకాయలు ఉంటాయి, ఈతపళ్ళు ఉంటాయి, మామిడికాయలు ఉంటాయి, జీడి మామిడి పళ్ళు ఉంటాయి. కూరకాయ అయితే మామిడికాయలు, చింత చిగురు, పచ్చి జీడిపప్పు ఉంటుంది. ఈ సీజన్ అయిపోయే వరకు ఏదో ఒక కాంబినేషన్లో ఇవన్నీ తింటూనే ఉంటాము. ఓకేనండి. ఉదయం చద్దన్నం తినేసిన తర్వాత ఆవకాయ పచ్చడి పెట్టడానికి మామిడికాయలన్నీ శుభ్రంగా 2-3 సార్లు కడిగేసాము. నేను కడుగుతుంటే నాన్న మా వారు కూడా వచ్చి హెల్ప్ చేశారు. మీరు నమ్ముతారో లేదో కానివ్వండి, మా చేలో పండే ఏ పంట అయినా సరేనండి మ్యాక్సిమం న్యాచురల్గానే పండుతాయండి. పచ్చడి పెట్టడానికి పచ్చడికి కావాల్సిన ఆవాలు, మెంతులు, ఉప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఎండలో ఆరబెట్టాను. ఇవన్నీ ఎండలో ఆరబెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఎండలో ఆరబెట్టాను. ఈలోగా కూర కోసం చెల్లి పచ్చి జీడిపప్పు తయారు చేస్తుంది. పచ్చడిలో వెల్లుల్లిపాయలు ఎలా వేయాలో లాస్ట్ వీడియోలో మా పంచాయతీ చూసారు కదండి. ఇలానే వేయాలటండి. అందుకని పై పొట్టుతోనే వెల్లుల్లి కూడా ఎండలో ఆరబెట్టాను. అవి అలా ఎండలో డ్రై అవుతూ ఉంటాయి. ఈలోగా కడిగిన మామిడికాయలన్నీ తడి లేకుండా నీట్గా తుడిచేసి పక్కన పెట్టాను. సరదాగా ఓ పాట పాడతాను, భయపడకుండా. ఈ పాట ఏ సినిమాలోదో చెప్పండి. చిక్కు 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 చిలక నీ పలుకే బంగారమా, సిగ్గు 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 మొలక నీ అలకే మందారమా, ఇది కోకిలమ్మ పెళ్ళి మేళమా నీ పదమా, అది విశ్వనాథ ప్రేమ గీతమా నీ ప్రళయమా, తుంగభద్ర కృష్ణ పొంగుతున్న కొంగు దాచే అందాలేనమ్మ, ఊపులో వన్నాలే ధామా, సిరి చందనపు చెక్క లాంటి బామ, నందివర్ధనాల పక్క చేరవమ్మ, వంగి వందనాలు పెట్టుకుందునమ్మా, కొంగు తందనాలు లెక్క పెట్టుమా. చెప్పు, ఏం వండుతున్నావు? హాయ్ అండి. అక్క వాళ్ళందరూ పచ్చడి గురించి అన్ని తయారు చేస్తున్నారు. నేను అక్కలకి బావకి అంత కష్టపడి ముక్కలు నరుకున్నందుకు గుడ్లు, పచ్చి జీడిపప్పు, మామిడికాయ, వంకాయ 4 కాంబినేషన్లో కూర వండుతున్నా. పచ్చి జీడిపప్పు, వంకాయ, మామిడికాయ, ఎగ్ కాంబినేషన్లో కర్రీ సూపర్ ఉంటుంది. తినేటప్పుడు చూపిస్తా.
ఈ సీజన్ వచ్చిందంటే కంపల్సరీ కదా. ఆ జీడిపప్పు కల్లా తింటే అబ్బా కాదు చికెన్ కూడా ఆహా, ఈ సీజన్లో కంపల్సరీ పచ్చి జీడిపప్పు. మనకి ఎలాగో కొనుక్కోలేం కదా, అంత డ్రై పప్పు కొనం కదా, రేర్ తక్కువ. ఎప్పుడైనా సంక్రాంతికి ఎప్పుడైనా 100 గ్రాములు 50 గ్రాములు జీడిపప్పు కొనుక్కొని బిర్యానీలు వేసుకుంటాం. 100 గ్రాములన్నా 100 రూపాయలు పెడితే ఒక 10 ఏమో వస్తున్నాయి అంతే. 10 కిలో ఉంటాయేమో అందులోని పప్పు. మన తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సాంగ్స్ చాలానే ఉన్నాయండి. అందులో ఈ సాంగ్ వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది. ఈ సాంగ్ మీలో ఎంతమందికి ఫేవరెట్ సాంగో కామెంట్ చేయండి. అలాగే ఈ సాంగ్ ఎలా పాడానో చెప్పండి. నాకైతే పర్వాలేదు అనిపించింది, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఆ రోజు పచ్చళ్ళు పెట్టే పనిలో మేముంటే చెల్లి వంట చేసే పనిలో ఉంది. పచ్చడి పెట్టడానికి మామిడికాయలన్నీ శుభ్రంగా తుడిచేసి పక్కన పెట్టుకొని మా వారిని ముక్కలు కట్ చేస్తామని నేనేమో ఆవు పేడతో దుప్ స్టిక్స్ తయారు చేసుకున్నానండి. నేను తయారు చేసుకుంటుంటే నాన్న కూడా కొంతసేపు హెల్ప్ చేశారు. ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేస్తానో తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి. ధూప్ స్టిక్స్ తయారు చేసేసి ఎండలో పెట్టేసి ఆవకాయ పచ్చడికి కావాల్సిన ఆవాలు, ఉప్పు మిక్సీ పట్టాను. లాస్ట్ ఇయర్ మామిడి పళ్ళు అయితే మన కస్టమర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి పంపించానండి. ఈ సంవత్సరం కూడా పంపిద్దాం అనుకున్నాను, కానీ ఈ సంవత్సరం అకాల వర్షాల వల్ల పూత రాలిపోయింది, కాయలు రాలిపోయాయి. పూత టైంలోనూ వర్షాలు పడ్డాయి, కాయలు ఉన్న టైంలో కూడా వర్షాలు రావడం వల్ల ఈ సంవత్సరం కాయలు అంతంత మాత్రంగానే కాసాయి. ఈ సంవత్సరం ఆమ్చూర్ పౌడర్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ కాయలు లేక చేయలేదు. నా వరకు మాత్రమే చేసుకున్నాను. పచ్చడి పెడితే ఈ పనులన్నీ ఉంటాయని చెల్లిని కూడా తీసుకొచ్చానండి. ఈ పై పనులన్నీ నేను చేసుకున్న చెల్లి వంట చేస్తుంది కదా. ఇక ఇవన్నీ రెడీ చేసేసాక అమ్మ పచ్చడి కలిపేసింది. పచ్చడి ఆర్డర్ చేసుకునే వాళ్ళకి చిన్న విన్నపం, పచ్చడి స్పైసీగా ఉండాలి అనుకునే వాళ్ళకి పచ్చడి నచ్చకపోవచ్చండి. ఎందుకంటే వేయాల్సిన వాటికంటే ఉప్పు కారం కొంచెం తగ్గించి వేసామండి. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు ఎవరికీ హెల్త్ సరిగా ఉండట్లేదు కదండి. ఇదివరకు అయితే పచ్చడి మెతుకులే తిని రోజు మొత్తం బోలెడని పనులు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఉప్పు కారాలు తగ్గించి తింటున్నారు కాబట్టి అందరూ కొంచెం టేస్ట్ చేయాలని, అందరూ తినగలిగేలా ఉండాలని కొంచెం ఉప్పు కారం తగ్గించి వేసామండి. ఈ వేలో పచ్చడి ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎండాకాలంలో సరదాలు సంతోషాలు చాలానే ఉంటాయండి. ఈ కాలం వచ్చిందంటే అమ్మమ్మలు పచ్చళ్ళు పెడుతూ సందడి చేస్తారు. పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి అమ్మమ్మల ఇంట్లో అయితే మరీ సందడిగా ఉంటుంది. ఇది వరకు అయితే సమ్మర్ హాలిడేస్ ఇవ్వగానే అమ్మళ్ళ ఇంటికి పిల్లల్ని తీసుకొని వచ్చేసేదాన్ని. వారం 10 రోజులు ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా ఉండడానికి కుదరట్లేదు. ఆవకాయ పచ్చడిలో వెల్లుల్లి వేస్తేనే మంచి లుక్ వస్తుంది కదండి. ఫైనల్గా అమ్మ పచ్చడి పెట్టేసింది. పచ్చడి లిమిట్గానే పెట్టామండి. మొత్తం 50 కేజీల పచ్చడి ఉంటుంది. అందులో 20 కేజీల పచ్చడి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి. ఇంకో 30 కేజీల పచ్చడి ఉంటుంది. ఇది లిమిటెడ్ స్టాక్ అండి. మీరు ఆర్డర్ చేయాలనుకుంటే వెంటనే చేయండి. అమ్మాళ్ళ ఇంట్లో పచ్చడి స్టోర్ చేయడానికి ప్రస్తుతానికి ఈ ప్లాస్టిక్ డబ్బానే ఉందండి. అందులో 3 డేస్ నుంచి వెళ్ళేటప్పుడు కవర్లో వేసేసి తీసుకెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత జాడీలో స్టోర్ చేస్తానండి. ఇక పచ్చడి పెట్టిన తర్వాత పచ్చడి కలిపిన గిన్నెలోనే అన్నం వేసేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే అనమాట. కూర అన్నానికి బాగాలేదు కానీ పచ్చడి అన్నానికి బాగుంది. బియ్యం అందుకే బాగునిచ్చు పచ్చళ్ళే చేయమంటాడు. పచ్చడి అన్నానికి బాగుంది బియ్యం. అసలు బాగో కూరలు. అమ్మ వాళ్ళు రైస్ వండుకునే బియ్యం వచ్చేసి దంపుడు బియ్యం అండి. ఈ రైస్ కూరల్లో కంటే పచ్చడి అన్నంలోకే చాలా చాలా బాగుంది. ఓకేనండి, ఇవాళ వీడియో ఇంతేనండి. అమ్మాళ్ళ ఇంట్లో పచ్చడి పెట్టిన రోజు నా డే ఎలా గడిచిందో చూసారు కదండి.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తే, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.